మేము పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల నాది. ఇంకేం ఎదగనరా బాబు జైపాల్ గారు? నేను ఇంకేం ఎదగను, ముఖ్యమంత్రిగా ఇంకెక్కడ అవుతాను? అవదు కదా, మాకు ముఖ్యమంత్రి జగనే. ఇక నేను అయిపోయింది, అన్నీ మానేజాయి. ఇప్పుడు ఏమి వద్దనే కదా, 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయా, ఈ ఊరికి చేయాల్సింది చేసేసా, మంత్రి కూడా అయిపోయింది, ఇక చాలులే బాబు అని చెప్పని నేను మానుకున్నా. ఇంకా నేనేమి ఎదుగుతాను? నా ఎదుగుదల, నా పబ్లిసిటీ, ఇంకేం పబ్లిసిటీ? ప్రస్తుతం జైపాల్ గారు, నా ఉద్యోగం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని, అక్రమాలని, దుందుడుకు చర్యల్ని, దోపిడీల్ని, ప్రజల్ని దోచుకునే చోట ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దాంట్లో పోరాటం చేస్తున్నటువంటి కృష్ణా జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉద్యోగం చేయటమే నా విధి నిర్వహణ. దానిలో భాగంగా ఆ దోపిడీదారులకు ఎవరెవరైతే కొమ్ము కాస్తుంటారో వాళ్ళని కూడా గట్టిగా నిలదీయటం అనేది నా ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సినటువంటి విధి. దానిలో భాగమే నువ్వు నన్ను పబ్లిసిటీ అనుకున్నా సార్, జైపాల్ సార్, మీరు నన్ను దాన్ని పబ్లిసిటీ అనుకున్నా, నా రాజకీయ ఎదుగుదల అనుకున్నా, ఏమనుకున్నా నిలదీయటం మాత్రం ఆగదు జైపాల్ గారు, ప్రశ్నించటం ఆగదు జైపాల్ గారు. కేసు కట్టి జైల్లో వేసినంత మాత్రాన జైలు ఊసల లోపల నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను జైపాల్ గారు. నేను అనుచిత వ్యాఖ్యలు పోలీసు శాఖ నుంచండి. పోలీసు శాఖ ఏంటి? ఇందులో శాఖ ఎక్కడొచ్చింది జైపాల్ గారు? శాఖ ఎక్కడొచ్చింది అంటున్నా. నేను మొన్న పామర్లో కూడా చెప్పా, మాలో ఎలా అయితే రాజకీయ నాయకుల్లో ఎలా అయితే తప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారో, బుద్ధి గడ్డి తిని పేకాట్ల మీద బతుకుతున్నారో, క్లబ్బులు నడిపి బతుకుతున్నారో, ఇసుక తిని బతుకుతున్నారో, మట్టమ్ముకుని బతుకుతున్నారో, జనాలకి పనులు చేయడానికి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, మాలో చెడిపోయినట్టుగానే కొంతమంది పోలీసుల్లో కూడా కొంతమంది అధికారులు, ఉద్యోగస్తులు చెడిపోయి ఉన్నారండి. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాను. అంటే మీలో చెడిపోయినా కూడా మేమేం మాట్లాడకూడదు ఎవరిని? కాదండి, మీలో చెడిపోయిన ఉన్నవాళ్ళు కూడా తప్పుడు కేసులు కట్టి దుర్మార్గాలు చేస్తుంటే కూడా మాట్లాడకూడదా? అది శాఖకి సంబంధం ఏమవుతుంది? కృష్ణా జిల్లాలో దాదాపుగా 3,500 నుంచి 4,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. అందరూ జైపాల్ గారు లాగా నీతిగా, నిక్కచ్చిగా, నికార్సుగా. జైపాల్ గారు మీలాగా అందరు లేరు, కొద్దిమంది తేడాగా ఉన్నారు. అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా యూనిఫామ్ వేసుకుని బారులోకి వెళ్ళి తాగుతున్నారండి. నీలాగా నిక్కచ్చిగా ఎవరు లేరు జైపాల్ గారు. నువ్వేమనుకుంటావు? అంతా నేనే అనుకుంటున్నావు. మీకులాగా అంతా ఉంటలా పోలీస్ వ్యవస్థలో. మాలో చెడిపోయినట్టే మీలో కూడా కొంతమంది తేడాగా ఉన్నారు. కొద్దిమంది భయం కూడా లేకుండా, అంటే ఉద్యోగం, విధి నిర్వహణ, నెత్తి మీద సింహం, భుజం మీద సింహం అంటే కూడా భయం లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా పనిచేస్తున్నారు కొంతమంది. అప్పుడు మాట్లాడతారండి. బాధ కలిగినోడు, గాయపడ్డాడు, అన్యాయానికి గురిగా పడినోడు నిలదీస్తాడు. అతన్ని నిలదీస్తే మొత్తం మా 4,000 మందిని నిలదీసినట్టు అంటే ఇక భగవంతుడే కాపాడాలి జైపాల్ గారు మిమ్మల్ని. ఇలా మీరు భావనలోకి తీసుకుని ఇలా మీరు మాట్లాడితే కనుక భగవంతుడు తప్పితే ఎవరు కాపాడలేరు. అంటే ఎలా ఉందంటే ఇదేదో నియంత రాజ్యం. ఇది నియంత రాజ్యంలో విలేకరులు వార్త రాసినా జైల్లో వేయటమే, సామాన్యుడు ప్రశ్నించినా జైల్లో వేయటమే. చాలా డిక్టేటర్షిప్ కంట్రీలో ఉంటాయి. దేశ బహిష్కరణ, లేకపోతే 100 ఏళ్ళు. నెల్సన్ మండేలా జీవితం అదే కదా. అంటే నేను నెల్సన్ మండేలా అని అంటలా, అలా ఊహించుకుంటున్నారేమో. ఇక్కడ వ్యవస్థనే అది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం సార్, ప్రజాస్వామ్య దేశం జైపాల్ గారు. 4,000 మంది పోలీసులు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 4,000 మంది పోలీసుల్లో అందరూ జైపాల్ గారు లాంటి వాళ్ళు అయితే అసలు బాధ ఎందుకు? ధర్మం 4 పాళ్ళ జమ్ జమ్ అని నడుస్తుంది కదా. ఏ జైపాల్ గారు, నేనంటున్నా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని, జైపాల్ గారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని 4,000 మంది పనిచేస్తే అసలు తగ్గు ఎందుకు? అసలు ప్రజలకి పోలీసు వ్యవస్థకి ఫ్రిక్షన్ ఎందుకు ఉంటుంది? అసలు ఉండదు కదా. నేను ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, జైపాల్ గారితో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 4,000 మందికి మోటివేషన్ క్లాసెస్ ఇప్పించండి.
వారిని ఆదర్శంగా తీసుకుని ఎక్కడ పొరపాట్లు చేయకుండా, వేధింపులు చేయకుండా, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి తొత్తులుగా మారకుండా వాళ్ళని ఎక్కడెక్కడైతే అందరిని అంట్లా ఇందులో నికార్సైన వాళ్ళు బోలంతమంది ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు. జీతంతో తప్పితే పొరపాటును కూడా గడ్డి కర్రనాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4,000 మందిలో దగ్గర దగ్గర 3,000 మంది పైచిలకు మందే నిజాయితీగా నికార్సుగా బతికే పోలీసులు ఉన్నారు. సమాజాన్ని కాపాడాలని వాళ్ళు. ఎవరన్నా అధికారి తప్పు చేస్తుంటే పక్కకి వెళ్ళి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, టోపీ తీసి తిట్టుకునే పరిస్థితులు ఉన్నారు. ఏంట్రా బాబు ఇంత దుర్మార్గం చేస్తున్నారని చెప్పని. వాళ్ళెవరి గురించి ఎందుకంటే నెత్తి మీద చూస్తారు, శాల్యూట్ కొడతారు, బంగారంలా కడుపులో పెట్టుకుంటారు ప్రజలు. వాళ్ళందరినీ మీరు దుర్మార్గుల్ని మంచి పోలీసులని అందరిని ఒకటే ఘాటును కట్టేసి మేమంతా అంటే ఎట్లా సార్? ఇది జరగదు జైపాల్ గారు. ప్రశ్నిస్తారు సార్. వారు ఏమంటారంటే, నాని గారు అర్థం చేసుకోవాల్సింది ఏమనగా పోలీసు వ్యవస్థ ఆధారితంగా పనిచేసేవారు మీరన్నట్లు సొంతంగా ఇష్టం వచ్చినట్లు పనిచేయరు. చూడండి నవ్వుతున్నారు, వెనకాల ఉన్న విలేకరులు కూడా నవ్వుతున్నారు ఈ మాట. సొంతంగా మొత్తం ఎవరి మీద ఆధారపడరంట, సొంతంగా ఇష్టం వచ్చినట్టు పనిచేయరంట, దానికి రూల్స్ ఉంటాయంట. కాబట్టి ఇక్కడ వేస్తాము అక్కడ వేస్తామని మాట్లాడటం సబబు కాదంట. అంటే నాకు తెలిసినంత వరకు ఊరికి సదా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్లో అప్పుడున్న ఎస్పీ గారు డిఐజీ గారు కలిసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పోస్టింగ్ ఇచ్చారు. అతను జాయిన్ అయ్యారు. వారు జాయిన్ అయ్యాక వెంటనే అతను ఖాళీ ఎందుకు చేయించారు? ఏం తప్పు జరిగిందని? చెడ్డోడైతే అక్కడ పోస్టింగ్ ఎందుకు వేశారు? చివరికి వేరే మంత్రి గారు పోట్టాడి తీసుకెళ్లి 4 జిల్లాల అవతల వేసుకున్నాడు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదులేండి. మీరు చిలకలపూడిలో ఉండంగానే తాలూకాలో 2014లో కూటమి ప్రభుత్వం కుల రవీంద్ర గారు, అంటే నీకు గుర్తు చేయడం కోసం చెప్తాను, కుల రవీంద్ర గారు మంత్రి అవ్వంగానే 14లో ఒక సిఐ గారిని, ప్రస్తుతం పశ్చిమ గోదావరిలోనో తూర్పు గోదావరిలోనో అక్కడ ఉన్నట్టున్నారు వారు, లేకపోతే ఆ కోనసీమలోనో, వారు మచిలీపట్నం తాలూకాలో పోస్టింగ్ రాగానే వారిని జాయిన్ అవటానికి వీల్లేదు, జాయిన్ అయ్యాటానికి వీల్లేదు, నువ్వు స్టేషన్లో ఉంటే బాగోదని చెప్పని అతనికి ఫోన్ చేసి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే, అప్పుడున్న ఎస్పీ గారికి, ఇప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక డిఐజీ గారు కొల్లు రవీంద్ర గారి ఇంటికి వచ్చి, ఆయన నేను ప్రోగ్రాంలో ఉన్నా అంటే 2 గంటలు వెయిట్ చేసి డీజీపీ గారు ఇలా మీకు నచ్చజెప్పమన్నారని చెప్పినా కూడా అతన్ని జాయిన్ చేయలేకపోయారు కదా. మీరంటే చాలామంది అధికారులకి గుండెల్లో ఉంటారు కాబట్టి, మీరు నిజాయితీ గలవారు కాబట్టి, నిక్కచ్చిగా పనిచేస్తారు కాబట్టి మీకు రికమెండేషన్ అవసరం రాకపోవచ్చు. జైపాల్ గారు, మీ ఎస్పీ ఆఫీసులో ఎస్పీసీసీ గారిని లేదా పోస్టింగులు చూసేటువంటి ఏవో గారిని చెప్పండి సార్, మన జైపాల్ గారికి ఎమ్మెల్యే లెటర్ లేకుండా పోస్టింగ్లు ఇస్తారని చెప్తున్నాడు సార్ జైపాల్ గారు. చెప్పండి సార్ జైపాల్ గారికి, ఆయన గ్రౌండ్లోకి రావట్లా పాపం, ప్రెస్ మీట్ కోసమే వచ్చారు నిన్న గ్రౌండ్లోకి. ఒక్కసారి ఆఫీస్కి పిలిచి చెప్పండి సార్.